ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఆఖరి మాట, బాల్యము నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచూ వచ్చి తిని. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. ఎలా జరిగించారనేది 3, 4, 5 వచనాల్లో 6వ వచనంలో ఉన్నాయి. దానికి 6వ వచనంలో దేవుడు, యెహోవా దేవుడు అభిషేకించిన రాజు సాక్షులుగా ఉన్నారు అని సమూయేలు ప్రవక్త జనులతో అన్నాడు. నేను మీ దగ్గర ఏదైనా అన్యాయంగా తీసుకున్నానా, న్యాయాన్ని తిప్పివేసానా, బాధించానా అని విషయాలను ఇశ్రాయేలుని అడిగినప్పుడు లేదయ్యా అని వారు సాక్ష్యం ఇచ్చారు. బాల్యము నుండి ముసలితనం వరకు, బాల్యము నుండి చూడండి, బాల్యము నుండి ఎలాంటి పునాది సమూయేలు గారి తల్లి అయిన హన్నా గారు వేసిందో ఒకసారి దయచేసి ఈ దినం ఆలోచించండి. మన పిల్లలకు మనం ఎలాంటి పునాది విశ్వాస సంబంధంగా వేస్తున్నాం? బిడ్డలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటుగా ఉన్నారు, విమర్శించేవారుగా ఉన్నారు, మాట విననొలని వారికి ఉన్నారంటే అది తల్లిదండ్రుల తప్పు కానీ బిడ్డల తప్పు కాదు. బిడ్డలకు కోపం రేపొద్దు అనే మాటని నెరవేర్చడంలో తల్లిదండ్రులైన వారు ఫెయిల్ అయ్యారు, ప్రేమని పంచటంలో ఫెయిల్ అయ్యారు. అందుకనే పిల్లలందరూ ఉగ్రవాదులుగాను తీవ్రవాదులుగాను మారిపోతున్నారు. దేశాల్లో కాదు, కుటుంబాల్లోనే 10-20 మంది ఉన్న కుటుంబంలో ఒక్కడు ఉంటే చాలు తిరుగుబాటు చేసేవాడు. ఆ మిగిలిన వాళ్ళందరూ అల్లాడిపోవటమే. రక్త సంబంధం కాదనుకోలేంగా. దేవుని పిల్లలారా, ఒకరోజు సాక్ష్యం అంటలేదు, జీవితకాలం సాక్ష్యంగా పెట్టాడు. ఎవరైనా మీరు దాన్ని ఇప్పుడే దేవుని ఎదుట దేవుడు అభిషేకించిన సౌలు ఎదుట తీసుకురండి అన్నాడు. ఎవరు అలాంటిది లేదయ్యా అని జనులందరూ ముక్త కంఠంతో సాక్ష్యం పలికారు. స్తోత్రం. నేను మీరు రాబోయే తరాలకు ఎలాంటి పునాది పిల్లలకి? ఈ పునాది బాల్యము నుండి. తిమోతి గారు గురించి భక్త పౌలు గారు ఏమంటారు? నీలో ఉన్న విశ్వాసం మీ అమ్మగారిలోను, మీ అమ్మగారి తల్లి అయిన మీ అవ్వలో కూడా ఉంది, అది నీలోకి వచ్చింది. స్తోత్రం. చూసారా, అమ్మమ్మ విశ్వాసం వాళ్ళ అమ్మలో నుండి తిమోతి గారిలోకి వచ్చింది. మా మందిరంలో కూడా చొప్పర రత్తం అనే ఒక స్త్రీ ఉండేది. చాలా విశ్వాస సంబంధమైన వ్యక్తి, మరణం వరకు నమ్మకంగా ఉంది. ఆమె మందిరాన్ని విడిచిపెట్టింది కాదు, బలహీనతలు కూడా మందిరానికి వచ్చేది. మంచం మీదే ఉండి చనిపోయింది, కానీ ప్రభువుని ఎప్పుడు కాదనలా. ఆమె యొక్క మనవణ్ణి ఒక ఆయన్ని తీసుకొచ్చి మందిరంలో ఏర్పాటు చేసింది. ఈరోజు వరకు ఆమె విశ్వాసాన్ని ప్రత్యక్షపరుచుకుంటూ దేవుడిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ నడుచుకుంటూ వచ్చేదే తప్ప వేరొకటి లేదు. అది వారి అమ్మమ్మ గారిలో ఉన్న విశ్వాసం. హన్నా గారిలో ఉన్న విశ్వాసం ముసలితనం వచ్చి ఎన్ని తరాలు వచ్చినాయి, ఆయన పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఉన్నారు, అన్ని తరాలకు కూడా నిండు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా నాలో ఏదైనా దోషం మీరు చూపించవచ్చు. చూసారా, తల్లి వేసే పునాది. అలాంటి శ్రేష్ఠులైన తల్లులుగా రాబో తరాలకు విశ్వాస సంబంధమైన పునాది వేసేవారిగా పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ, మన కుటుంబాలను అభిషేకించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.